ఎస్టేట్ కి అడ్వాన్స్ ఇచ్చేసాం. వచ్చే నెల ఎలక్షన్, ఆ తర్వాత రిజిస్ట్రేషన్. ఊటీటీ ఎస్టేట్ కి నువ్వే ఓనర్వి. నీ బొంద చూడు. మీ దృష్టిలో ఓటర్లని కాళ్ళు అనుకుంటారు, కానీ మేము ఓటుని కాళ్ళు అనుకుంటాం. ఓటేసే రోజునే వాడు రాజు, ఆ తర్వాత 5 సంవత్సరాలు మేమే రాజు, మేమే మంత్రి. ఇవాల్టి బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్యే కళ్యాణ్ ప్రసాద్ గారు తన అవినీతి గురించి తనే బట్టబయలు చేసుకున్న వైనం. చూడండి సార్, డబ్బులు తీసుకుని ఓటు అమ్ముకున్న ఓటర్కి ప్రశ్నించే అధికారం ఎక్కడుంది? ఇప్పుడు జరిగేవన్నీ ఎలక్షన్స్ కావు, కలెక్షన్స్. మీ అందరి డేట్ ఆఫ్ బర్త్లు వేరే వేరే అయి ఉంటాయి, కానీ డేట్ ఆఫ్ డెత్ మటుకు ఒకటే, గుర్తుపెట్టుకోండి. కళ్యాణ్ ప్రసాద్ గారే ఇలా మాట్లాడినందువల్ల మినిస్టర్ పదవి నుంచే కాకుండా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఆ పార్టీ హైకమాండ్ మిమ్మల్ని పిలిచి ఒక్క మాట చెప్పకుండా మిమ్మల్ని 10లోంచి తీసేయడం చాలా అన్యాయం సార్. ఏంద్రే అన్యాయం? నేను పెద్ద దుర్మార్గుండని ఈయనే ఒప్పుకున్నట్టుందిగా ఆ వీడియోలో. ఈ ఎర్రదోళ్ళందరికీ ఈడో పెద్ద నాయకుడు. తిను, బాగా తిను. ఇంక పనే ఉంది, తినడం పడుకోవడమేగా నీ పని. అమ్మో అమ్మో, ఎన్నెన్ని ఆశలు చూపించావు. ఊటీలో టీ ఎస్టేట్ అన్నావు, కర్ణాటకలో కాఫీ ఎస్టేట్ అన్నావు, నెక్స్ట్ ఎలక్షన్ లో గెలిస్తే నేనే హోమ్ మినిస్టర్, నువ్వు నా హోమ్ మినిస్టర్ పెళ్ళానివి అన్నావు. తర్వాత సీఎం పెళ్ళాం. ఏంట్రా, నువ్వు నన్ను సీఎం పెళ్ళాన్ని చేస్తావా? నువ్వే సీఎం కాలేకపోయావు, ఇప్పుడు పనికి మాలవాడి పెళ్ళంగా కూర్చున్నాను. అసలు సీఎం పెళ్ళాన్నవ్వాలంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? చూస్తావేంట్రా, చెప్పు, ఏం చేయాలి? చెప్పించాలే. క్షమించండి సార్, మా వాళ్ళకి చేపల పట్టడం నేర్పిస్తున్నాం. పొరపాటు మీ మీద పడింది, మీరు బయలుదేరండి. సారీ సార్, చేపలు పట్టేటప్పుడు సముద్రంలో అన్ని చేపలను పట్టలేం కదా సార్. మనకు సిక్కిన చేపలే పడతాం కదా, ఏమనుకోకండి. మీరు ఎలా పంపించింది ఎవరు? ఏంటలా చూస్తున్నావు? చచ్చిపోయి ఉంటాడు అనుకునేవాడు ప్రాణాలతో ఎలా తిరిగొచ్చాడు అనుకుంటున్నావా? నన్ను చంపడం నీ వల్ల కాదు కదా, నీ బాబు వల్ల కూడా అవదు. ఓటనేది ఒకడి హక్కు, డబ్బులిచ్చి దాన్ని ఎవడూ కొనలేడు. ఎమ్మెల్యే పదం అంటే ప్రజల సమస్యల్ని గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్లే ఒక రిప్రజెంటేటివ్ మాత్రమే, అంతేకాని ఒక నియోజకవర్గానికి రాజు అని కాదు. జస్ట్ ఒక పనోడివి. నువ్వన్నీ మర్చిపోయావు కాబట్టే గుర్తు చేయడానికి పోస్టర్స్ వేశాం. బట్ నీకది అర్థం కాలేదు. ఇప్పటి వరకు నిన్ను మార్చాలనుకున్నానే గాని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని మార్చాలనుకోలేదు. ఇప్పుడు మారుస్తా. వచ్చే ఎలక్షన్ లో పోటీకి రెడీగా ఉండు. జరగబోయేది కలెక్షన్స్ కాదు, ఎలక్షన్స్. ఇతని పేరు వినయ్. ఇప్పుడు మన నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా కళ్యాణ్ ప్రసాద్ మీద పోటీగా నిలబడుతున్నాడు. ఇక్కడే పుట్టినవాడు, మీ కష్టాలు తెలిసినవాడు. డబ్బులిచ్చి మీ ఓటును కొనలేకపోవచ్చు, కానీ మీరు వేసే ప్రతి ఓటుకి న్యాయం చేస్తాడు. ఇతన్ని గెలిపించి మీ అందరూ గెలుస్తారో, లేక మళ్లీ ఆ కళ్యాణ్ ప్రసాద్ కి ఓటేసి ఇంకో 5 ఏళ్లు అవినీతికి లొంగిపోతారో మీ ఇష్టం. బాబు, ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చే డబ్బులు కొట్టేస్తాం, కానీ ఇప్పుడు మీరు చేసే మంచి పనులు కొట్టేస్తాం. ఇప్పటి వరకు మాకు మంచి చేసే నాయకుడే కనబడలేదు బాబు. నిలబడండి బాబు, ఈసారి మా ఓట్లన్నీ మీకే వేస్తాం.
ఉన్నారు, అక్కడేమో మీ పేరు పోటీకి రెడీ అవుతున్నారు సార్. ఒరే, డబ్బులు తీసుకుని ఓట్లేసే జనం ఉన్నంత కాలం వీటిని ఎవరు పట్టించుకోర్రా. మీరు నాటే చెట్టు నీడనిస్తుంది, మీరు వేసే ఓటు భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎవరికి ఓటేయాలో మీరే నిర్ణయించుకోండి. పంచర్లేస్తాం. ఏం బాబు, బండి పంచరా? అవునన్నా, కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. బండి పంచరేస్తారా? చేస్తాం. రేయ్, రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యే రా. పంచర్ కొంచెం గట్టిగా ఏయ్. నువ్వు రోజు వెళ్లే దారిలో సడన్ గా ఈ రోజే బండి పంచర్ పడిందంటే తేడా కనిపించట్లేదు. దానికి తోడు ఈ రోజే పంచరేసేవాడు కరెక్ట్ గా ఇక్కడికి రావడం చిత్రంగా ఉంది కదూ. అలాగే మీరు కూడా ఎలక్షన్ లో నిలబడ్డాం చిత్రంగా లేదు. మీరంటే ఎమ్మెల్యే సార్, అసెంబ్లీకి పోతారు, మేమెక్కడికి పోతాం సార్? మళ్ళీ రౌడీజానికి వెళ్తాం. వెళ్తే ఏం జరుగుద్ది? చంపుకోవడాలు, నరుక్కోవడాలు, హత్యలు, మానభంగాలు. మేము చంపేది నరికేది ఎవరినో తెలుసా? నీ ఫ్రెండ్స్ నే. నీ లీడర్ సూర్యాన్ని అతి దారుణంగా చంపుతాం. తర్వాత మిగిలేది ఎవరో తెలుసా? మీతో తిరుగుతారు కదా ఆ తెల్లతోలు పిల్లలు. కావలసినంత వాడుకుని అనుభవించి ముంబై రెడ్ లైట్ ఏరియాకి తీసుకెళ్లి అమ్మేస్తాం. ఆలోచించుకో. రండ్రా. మీ అందరికి ఒక విషయం చెప్తాను, కానీ ఎవరూ కోపడకూడదు. అయితే మేం కోప్పడే విషయం ఏదో చెప్పబోతున్నాం అన్నమాట. అది కాదురా. మరేంటో చెప్పరా, చెప్పు. మనం ఎలక్షన్స్ లో నిలబడట్లేదు. రై, నిజం చెప్పు, నిన్నెవరైనా బెదిరించారా? అలాంటిదేం లేదురా, మనం ఎలక్షన్స్ లో నిలబడట్లేదు అంతే. రై, నీ కళ్ళలో ఏదో భయం కనిపిస్తోంది, అదేంటో చెప్పు. అవునరా, భయపడుతున్నా. అయితే ఇప్పుడేంటి? ప్రాణం అంటే భయం ఉన్నోడివి ఎందుకురా ఎలక్షన్స్ లో నిలబడతానని ఒప్పుకున్నావు? రేపే నామినేషన్ కి లాస్ట్ డేట్. రేపు 3 గంటలకి ఎంఆర్ ఆఫీస్ దగ్గర అందరం వెయిట్ చేస్తూ ఉంటాం. నువ్వు వస్తున్నావు, నామినేషన్ వేస్తున్నావు. కాదు కూడదు అంటే వీళ్ళందరి సంగతి నాకు తెలీదు. నేను మాత్రం నిన్ను చంపి సముద్రంలో పడేస్తా. గుర్తుపెట్టుకో, రేపు సాయంత్రం 3 గంటలకి ఎంఆర్ఓ ఆఫీస్ రండ్రా. వినయ్, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఏమైంది వీడికి? అసలు వాడి గురించి వాడు ఏమనుకుంటున్నాడు? ఫోన్ నాట్ రీచబుల్, మెసేజ్ కూడా వెళ్ళట్లేదు. ఛే! ఉంతరా, ఏదైనా కార్యక్రమానికి ఉపయోగపడతాయి. నమస్కారం ఓటర్ మహాశైలారా. మీ అమూల్యమైన ఓటును నాకే వెయ్యాలి. వేస్తారు, మీరే వేస్తారు. మంచి ముహూర్తం దాటక ముందే నామినేషన్ వేసొస్తా. నమస్తే. వినయ్కి మళ్ళీ ట్రై చేయి. ఏంట్రా టైం అవుతుంది, వాడు ఇంకా రాలేదు. తమ్ముడు, మీ క్యాండిడేట్ ఇంకా రాలేదనుకుంటా. రావు కాలం రాబోతుంది. నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. అరెస్టా? ఎందుకు? నేనేం చేశాను సార్? స్టేషన్కి రా, చెప్తాం. అరెస్ట్ చేస్తున్నారు. సూర్య,
కత్తిసుకోరా. సార్ అసలు ఏం జరుగుతోంది సార్? జరుగుతుంది కాదు, నువ్వు జరిపించి. మా తమ్ముడితో కొంచెం మాట్లాడాలి. ఓకే సార్. తమ్ముడు, నీకే బుర్ర ఉందనుకున్నావు. నీ రేంజ్ కాకపోయినా నాకు కూడా ఒక చిన్నది ఉంది. నువ్వు యూజ్ చేసిన ఆయుధాన్నే నేను యూజ్ చేశాను, సోషల్ మీడియా. రేపే నామినేషన్ కి లాస్ట్ డే. నువ్వు వస్తున్నావు, నామినేషన్ వేస్తున్నావు. కాదు కూడదు అంటే నేను మాత్రం నిన్ను చంపి సముద్రంలో పడేస్తా. తమ్ముడు, పాలిటిక్స్ అంటే ఆ సముద్రం లాంటిది. దీంట్లో ప్రయాణించాలంటే షిప్ అయినా ఉండాలి, లేకపోతే బోట్ అయినా ఉండాలి. నువ్వు ఒట్టి చేతులతో ఈదాలనుకున్నావు, సముద్రం మధ్యలో మునిగిపోబోతున్నావు. నీలాంటి పనికిరానోడికేరా బోట్లు షిప్పులు కావాలి. నాకు అవసరం లేదు. నిన్ను నేను వేటాడి వెంటాడి పట్టుకుంటాను. ఎందుకంటే నేను సొర చేపన్రా. వాడు నిజంగా సొరచేపేరా? తీసుకొచ్చాడు, పడేశాడు, ఇంకా ఏం చేస్తాడు? అరే పదండ్రా. ఏది ఏవైనా వాతావరణం మాత్రం భలే ప్రశాంతంగా, కడుపులో గడబెడగా ఉంది. ఎక్కడే బయటకు వచ్చేసేటట్టుంది. అన్నా ఈ వయసులో ఎర్లీ మార్నింగ్ టెన్షన్ గా గంట కొడుతుందంటే నీ హెల్త్ కండిషన్ సూపర్ అన్నా. అందరికి ఒకేసారి వచ్చేస్తా. ఇక్కడ దడేలు దడేలు మన వస్తుంది. మా శబ్దాల ముందు నీ శబ్దం వాళ్ళు ఎక్కేంట్రా? గలగల పాటలలో ఏమి